హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు టాక్స్. ఈ రోజు వీడియో అయితే న్యూ మామ్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సాలిడ్ స్టార్ట్ చేస్తున్న ప్రతి మదర్ కూడా అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియోని అయితే. సో నన్ను చాలా మంది అడిగిన విషయం ఏంటి అంటే సాలిడ్స్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్పావు, దానికి ఏ ఎసెన్షియల్ థింగ్స్ తీసుకోవాలో కూడా చెప్పావు, బట్ ఆ సాలిడ్ ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే మాకు డౌట్స్ ఉన్నాయని కొంతమంది మదర్స్ అయితే నాకైతే మెసేజ్ చేశారు. సో వాళ్ళ కోసం నేనైతే ఈ రోజు సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫ్రూట్ ప్యూరీస్ ఎలా చేసుకోవాలో రెసిపీస్ సహా అయితే చెప్పబోతున్నా. అలాగే సాలిడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నా. సో అందుకే వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి, అస్సలు అయితే స్కిప్ చేయొద్దు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ సాలిడ్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు అయితే ఫస్ట్ మన బేబీ హ్యాపీగా కూర్చుంటున్నారో లేదో అయితే మనం ఫస్ట్ అయితే డెఫినెట్ గా అయితే చెక్ చేసుకోవాలి. విత్ సపోర్ట్ కూర్చున్నా సరే సరిపోతుంది. విత్ సపోర్ట్ ఒక 70% కూర్చున్నా సరే మనకి ప్రాపర్ గా ఫుడ్ అనేది మనం అయితే ఇచ్చేయచ్చు. నెక్ నిలబెడుతున్నారో లేదో కూడా మస్ట్ గా చెక్ చేసుకోండి. ఆ రెండు మనకి పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మనం సాలిడ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సాలిడ్ స్టార్ట్ చేయమన్నాను కదా అని చెప్పేసి ఇంకా సెర్లాక్సే పెట్టేసి ఏది పడితే ఆ ఫుడ్ అయితే అస్సలు ఇవ్వకండి. డాక్టర్స్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. నాకైతే మా డాక్టర్స్ 6 months వచ్చిన తర్వాత అయితే ఫుడ్ పెట్టమని అయితే చెప్పారు. సో ఇంకా నేనైతే పెడదామా వద్దా అని అయితే ఆలోచిస్తూ ఇంకా 6 months లో పెట్టదామని అయితే ఫిక్స్ అయ్యా. సో 6 months లో ఫుడ్ నేనైతే స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేనైతే ఫ్రూట్ ప్యూరీస్ తో అయితే స్టార్ట్ చేశాను. సో ఫ్రూట్ ప్యూరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా పెట్టాలనే డౌట్ అందరికీ ఉంటుంది. సో అయితే ఫ్రూట్స్ తోనే స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే మనకి సెర్లాక్స్ పెట్టేసాం అనుకోండి వాళ్ళకి కాన్స్టిపేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఎరాడికేట్ చేయాలి అంటే మనం డెఫినెట్ గా ఫస్ట్ ఫ్రూట్స్ తోనే స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏ ఫ్రూట్ పెట్టినా సరే దాన్ని ప్యూరీ ఫార్మేట్ లో చేసేసి అయితే పెట్టండి. వాటర్ ఖచ్చితంగా ఒక స్పూన్ పెట్టిన తర్వాత డెఫినెట్ గా ఒక స్పూన్ వాటర్ అయితే ఇస్తూ ఉండండి. వాటర్ అండ్ ఫుడ్ ప్యారలల్ గా అయితే ఇస్తూ ఉండండి. ఏం కాదు, మస్ట్ గా అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఒక ఫ్రూట్ 1 day పెట్టినప్పుడు అదే 3 days కంటిన్యూ చేయండి. 3 days అదే ఫ్రూట్ ప్యూరీని మీరు ఫ్రెష్ గా ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటూ బేబీకి అయితే ఇవ్వండి. సో 3 days పెట్టిన తర్వాత చెక్ చేసుకోండి బేబీ వామిట్ చేస్తుందా, లేదంటే మోషన్ బాగానే పాస్ చేస్తున్నారా, కాన్స్టిపేట్ అవుతున్నారా, ఇరిటేట్ అవుతున్నారా. ఇలా ఒక ఫ్రూట్ పడలేదు బేబీ తినలేకపోతే కొంచెం టైం గ్యాప్ తీసుకుని మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ ఆ ఫ్రూట్ ని మళ్ళీ స్టార్ట్ చేయండి. అప్పుడు మేబీ బేబీ యాక్సెప్ట్ చేయొచ్చు. సో మా బాబు అయితే చక్కగా అన్ని అయితే యాక్సెప్ట్ చేశాడు. బట్ వాడు ఆరెంజ్ అయితే మా బాబు అయితే అసలు యాక్సెప్ట్ చేయలేదు. డెఫినెట్లీ మనం బేబీకి బర్త్ ఇవ్వగలిగాము. సాలిడ్స్ జర్నీ ఎంతండి. సో అస్సలు భయపడకండి. సాలిడ్స్ అనగానే ఏం పెట్టాలి అని చాలా వరీ అవుతూ ఉంటారు కొంతమంది మదర్స్. అస్సలు అయితే భయపడద్దు. నేను ఉన్నాను కదా. సో మీకు నేను ఫ్రూట్ ప్యూరీస్ అయితే చూపించబోతున్నా. యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి చక్కగా. బట్ చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన బేబీకి పడుతుందో లేదో అయితే చెక్ చేసుకోవాలి. రెసిపీస్ అయితే చూసేయండి. ఫస్ట్ ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇలా అయితే మనం కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ సపోటాని అయితే పీల్ చేసేసుకొని అందులో ఉన్న సీడ్ తీసేసి ఇలా పీసెస్గా అయితే కట్ చేసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా బనానా కూడా పీల్ చేసేసుకొని ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాగా రైప్ అయిన మనం పపాయని అయితే తీసుకొని దాన్ని కూడా పీసెస్గా కట్ చేసుకొని అయితే పెట్టేసుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ యాపిలే చాలా ఇంపార్టెంట్. ఇది మనకి పీల్ చేసుకొని దీన్ని నేనైతే స్టీమ్ చేసిన యాపిల్. ఇది మీరు బాయిల్ అయినా చేసుకోవచ్చు, స్టీమ్ అయినా చేసుకోవచ్చు. బట్ స్టీమ్ చేసుకుంటే న్యూట్రియన్స్ అన్ని లాక్ అయి ఉంటాయి. సో ఇలా చేసుకున్న ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ప్యూరీస్ అయితే చేసేసుకుందాం. సో దీనికోసం ఫస్ట్ మనం యాపిల్స్ని అయితే తీసుకొని దాన్ని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో మీరు బ్రెస్ట్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ మిల్క్ అయితే అస్సలు యాడ్ చేయకండి. సో ఇలా మనకి ప్యూరీ ఫార్మేట్లో అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఒక 1 minute మిక్సీ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనకి థిక్ కన్సిస్టెన్సీలో అయితే రెడీ అవుతుంది. ఇది మనకి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ మనం బనానాస్ అయితే యాడ్ చేసుకోవాలి. బనానాస్లో కూడా సేమ్ మిల్క్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి. సో మనకి కన్సిస్టెన్సీ అయితే ఈ ఫార్మాట్లో అయితే ఉంటే సరిపోతుంది. ఇంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బేబీకి అయితే ఫీడ్ చేయొచ్చు. దీన్ని మనం బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక స్పూన్ మనం ఇది పెట్టిన తర్వాత ఒక స్పూన్ వాటర్ అయితే ఇస్తూ ఉండండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా. సో నెక్స్ట్ ఇలా సపోటాని అయితే వేసేసుకొని మిక్సీలో కొంచెం బ్రెస్ట్ మిల్క్ ఆర్ వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సో దీన్ని కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ పపాయాని కూడా ఇలాగే మనం పీసెస్ని ఇలా మనం మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. వాటర్ వేయకపోయినా సరే ఇదైతే బాగానే ఉంటుంది. బ్రెస్ట్ మిల్క్ వేసుకున్న యువర్ చాయిస్. సో ఇలా మనకి కన్సిస్టెన్సీ అనేది రెడీ అవుతుంది. సో దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ ప్యూరీస్ అయితే మనకి ప్రాపర్గా అయితే రెడీ అయిపోయాయి. 1 meal a day మాత్రమే ఇస్తూ ఉండండి. ఇది బ్రేక్ఫాస్ట్లో ఇచ్చి రిమైనింగ్ అంతా కూడా మిల్కే ఇస్తూ ఉండండి ఒక 1 month వరకు కూడా. సో చూసారు కదా ఎలా ఉన్నాయి రెసిపీస్, బాగున్నాయా? మీ బేబీకి కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. నా వీడియోస్ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయో నాకు కూడా తెలియాలి కదా. ఫర్దర్గా అయితే మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో కూడా నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేయబోతున్నా. అస్సలు మిస్ అవ్వకండి. సరేనా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.